మంత్రి కంపెనీలో జరిగిన అవినీతి విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎం చెప్పింది నిజమా లేక మంత్రి చెప్పింది నిజమా అని ప్రశ్నించిన ఆయన పలువురు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా మంత్రి స్పందించలేదని విమర్శించారు. నాదర్గుల్ భూముల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, హైడ్రా కేవలం పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలున్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో తిట్లదండం అందుకోనో పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడి బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయన్నే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన నాట్ టేకింగ్ యాక్షన్. యాజ్ పర్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్, RDO is the custodian of the sealing lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదకి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది, హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.